హాయ్ హలో. ఇంటికైతే ఇప్పుడే చేరుకున్న, జస్ట్ 5 మినిట్ అయింది. వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయినా. ఫ్రెష్ అప్ అయిపోయేసి ఫ్యాన్ వేసుకుంటే కానీ మనసు కుదరపడలేదు. ఇంకా బయటకు వెళ్ళేసి ఇంటికి వస్తే ఇంకా ఇప్పుడు ఉండే ఎండలు మండు టెండల్లో ఇంకా తెలిసిండే విషయమే కదా. వస్తూ వస్తూ తాటి మంజులు పట్టుకొని వచ్చా. నాకు ఇవంటే చాలా ఇష్టము. ఎందుకంటే సీజన్లో సీజన్ ఫ్రూట్స్ తింటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడు దొరకవు కదా, సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, వస్తారా మీరు తినడానికి? చూస్తా టేస్ట్ ఎలా ఉంది అనేసి చెప్తా మీకు. చూడండి ఎన్ని పట్టుకొచ్చానో, ఎన్ని పీసెస్ ఉన్నాయి. 12 పీసెస్ ఏమో ఉన్నాయి, 100 రూపీస్వి. ఇక్కడ బాగుంటాయి చూడండి. చాలా లేతగా లేవు, చాలా పల్స్గా లేవు, చాలా మీడియంగా ఉన్నాయి, బాగున్నాయి. నేను ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఊర్లో తీసుకొచ్చాను, సిటీలో తీసుకొచ్చాను. అంటే ఈవినింగ్ టైం తీసుకొచ్చాను కన్నా చాలా లేతగా ఉన్నాయి, కొంచెం ఒక మాదిరిగా స్మెల్ వచ్చేసింది. అందుకనేసి అప్పటికప్పుడు తినేసాము. చూడండి దీంట్లో వాటర్ వస్తుంది కదా, వాటర్ మాత్రం దీంట్లో లోపల వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కోసం అన్న తాటి ముంజలు తినాలి. మీకు ఎంతమందికి తాటి ముంజలు అంటే ఇష్టము కామెంట్ చేయండి. సీజన్లో సీజన్ ఫ్రూట్ తినాలి తప్పకుండా. నాకైతే చాలా ఇష్టము. మీకు ఇలాంటి ఫ్రూట్స్ ఇష్టమా లేదా అనేసి కామెంట్లో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఇంకొక విషయం, పనసపండు మీకు ఇష్టమా? ఇలాంటి అలాగే పనసపండు కూడా తీసుకొచ్చాను. మళ్ళీ ఈ పనసపండు గింజలు ఉంటాయి కదా, ఈ పనసపండు గింజల్లో మా అమ్మ సాంబార్ పెడుతుంది, బాగుంటుంది. నేను కూడా చేస్తా సాంబారు. ఈ గింజలు కూడా పనసపండు తీసుకుంటే గింజలు కూడా వేస్ట్, గింజలతో కూడా పల్లెము సాంబార్ పెట్టుకోవచ్చు. ఓకే, మీరు పెట్టుకుంటారా? అలాగే తాటి ముంజలు కూడా తిని టేస్ట్ చెప్తాను. ఇంకా ఫ్రూట్ అంటే టేస్ట్ చెప్పడం లేదు, బాగున్నాయి. చాలా బాగున్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాను. బయటికి వెళ్ళి వచ్చినందుకు తాటి ముంజలు దొరికాయి. ఓకేనా మరి, బాయ్. వీడియోస్ వస్తుంటే లైక్ చేయండి, బాగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకేనా, బాయ్. కామెంట్ తప్పకుండా చేయండి ఈ ఫ్రూట్స్ ఇష్టమా లేదా అనేసి.